సో మరి జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు కానివ్వండి, పర్యటనలు కానివ్వండి ఒక సంచలనంగా మారుతాయని చెప్పొచ్చు. సో అంతకుముందు చూసుకుంటే ఒక గంజాయి బ్యాచ్ ని అండ్ అలాగే మర్డర్స్ బ్యాచ్ ని అయితే ఆయన పరామర్శించారు. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని అండ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి నెల్లూరుకి అయితే వెళ్లారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. మరి చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని టూర్లతోటి అంతకుముందు ఒక గంజాయి బ్యాచ్ ని పరామర్శించారు అండ్ అలాగే ఒక మర్డర్ చేసిన వాళ్ళ బ్యాచ్ ని అయితే పరామర్శించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి మీద ఎవరైతే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారో ప్రసన్న కుమార్ రెడ్డిని, ఆయనని పరామర్శించడానికి ఈయన వెళ్తున్నారు ఇప్పుడు నెల్లూరుకి. అండ్ గోవర్ధన్ రెడ్డి గారిని కూడా పరామర్శించడానికి అయితే వెళ్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? ముందుగా అసలు గోవర్ధన్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శిస్తున్నట్టుగా కాకుండా తోడుదంగులు భేటీ అవుతున్నట్టుగా ఉంది ఇప్పుడు జరిగిన తంతు అంటున్నారు. ఎందుకంటే అక్కడ మైనింగ్ కుంభకోణంలో ఇరుక్కుని ఏదైతే మైనింగ్ లో దోచుకున్నాడు, గన్లన్నీ తవ్వేసుకున్నారు, అమ్ముకుని వందల వేల కోట్లు సంపాదించారని ఏదైతే ఉందో ఆ ముడుపులన్నీ కూడా జాగ్రత్త పెట్టేశారు కదా. దానికి సంబంధించి వాళ్ళ రేపు విచారణ ఎదుర్కొంటున్న సందర్భంలో ఇప్పుడు జరగబోయే పరిణామాలు, వ్యూహాత్మక నిర్ణయాల కోసం అలాగే గవర్నర్ కలిసి వచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించిన వివరణ, తర్వాత వ్యూహాత్మక ఆలోచనలు, వీటి కోసం అక్కడికి వెళ్ళి ఉంటారనేదే అనుకుంటున్నారు తప్ప పబ్లిక్ అక్కడ ఏదో ఆయనకే జరిగింది, అక్రమంగా జరిగింది, అరెస్ట్ ఏదో దానికోసం పరామర్శకు వెళ్ళాడు అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఇకపోతే ఇక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈయన విషయంలో కూడా ఆయన ఎంత అనుచితంగా మాట్లాడాడు, దుర్భాష మాట్లాడాడు, అసలు అనరాని మాటలు, వినరాని మాటలు. అందులోనూ ఒక ప్రశాంత్ రెడ్డి అని ఒక చెల్లెలి వరుస అయ్యే, ఒక సోదరి వరుస అయ్యే ఆవిడ్ని మరి ఆ విధంగా మాట్లాడటం, బోరుబావితో దారుణంగా చెప్పాలంటే బోరుబావితో పోల్చారు. ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ప్రతిఘటనలో ఒక పాట కూడా రాశాడు వేటూరు గారు ఘాటుగా, అది మర్మస్థానం కాదు నీ జన్మస్థానం అని. సో దానికి అర్థం కూడా తెలియని వ్యక్తులు వీళ్ళు. సో అలాంటి పదజాలం వాడిన ఆ వ్యక్తిని మరి మహిళలు ఎంత ఆగ్రహించి ఆ రోజు దాడి చేస్తారని చూసాం. అది మహిళలు వాళ్ళని క్యారెక్టర్ అనాలిసిస్ చేసినప్పుడు అందరూ తను ఓన్ చేసుకున్నారు ఆవిడన్న మాటల్ని. అందువల్ల ఆ ప్రతిఘటన ఎదురైంది అక్కడ అతనికి. సో తర్వాత కూడా అతను ఏం చేశాడు, నా మాటని వెనక్కి తీసుకోవట్లేదు, నేను స్టిక్ అనే ఉన్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి, తను ఏదైతే మాట్లాడాడో దానికి కట్టుబడి ఉన్నానంటే ఎప్పటికి కూడా అతని అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు దాన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా చేశాడు. ఏదేమైనా కూడా అందరి కోసం అని చెప్పేసి అతని ఇవాళ ప్రాసిక్యూట్ చేయబడుతున్నాడు. సో ఆ దశలో ఉండకైతే వెళ్ళి కలవడానికి ఒక ప్రయత్నం. అంటే మీరు ఎలాంటి వ్యక్తులు పరామర్శించాలనుకుంటున్నారు? సో మీరు ఎలా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే రఫా బ్యాచ్ ని పరామర్శిస్తాకు వెళ్తారు. అంటే రఫా బ్యాచ్ అంటే గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళి అక్కడ పరామర్శించి వచ్చాడు తెనాలి వెళ్ళేసి. అక్కడ మరి వాళ్ళు అంతకుముందు ఎంత దందాలు చేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు, మటలు చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ పలకరించడానికి వెళ్ళారంటే మీరు ఇంకా ప్రోత్సహిస్తారంటే కదా ఆ సంస్కృతిని. 5 ఏళ్ళు చేసిందే అది. యథేచ్ఛగా గంజాయిని ఇక్కడి నుంచి ఎంతమంది ఎగుమతి చేసుకున్నారు, టన్నుల కొద్ది గంజాయి ఎలాగ షిప్లలోకి ఇతర రాష్ట్రాలకి ఎలా వెళ్ళిపోయింది. అసలు గంజాయి అనేది ఒక వాణిజ్య పంటగా చేస్తారు వీళ్ళు. ఆ స్థాయిలో మీరు అలా చేసి తప్పుదారి బట్టి యువతని ఉద్యోగ కల్పన లేదు, ఉపాధి కల్పన లేదు. అసలు ఉత్తరాంధ్ర ఒకనాడు అది కాఫీకి బ్రాండ్, అది ఏదైతే అరకుందో అలాంటి ఆ బ్రాండ్ ని గంజాయి బ్రాండ్ చేసేసారు వీళ్ళే. మరి అలాంటి వ్యక్తుల్ని అలాగే అంతకుముందు ఎవరు ఆ బెట్టింగ్ చేస్తున్నోడిని అందులో సొమ్ములు పోగొట్టు కోడి పందాలకి లేకపోతే ఏదో ప్యాకెట్ లో డబ్బులు పోయిన వాళ్ళు కూడా పరామర్శిస్తాడు కదా వెళ్ళి అనే కదా అనుకోవాలి. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ విగ్రహాన్ని ఆవిష్కరించి మరి అక్కడ అంత హంగామా చేయడం, ఆ సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మరణించడం. పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ధ్వంసం చేశారు. మిరప రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏకంగా దోపిడీయే. అంటే వీళ్ళ కార్యకర్తలే దొంగతనం చేసి పట్టుకుపోవటం. ఎలాంటి కార్యకర్తల నిజ వెనకాల ఉన్నది వైసీపీ కార్యకర్తల, దొంగల వాళ్ళు దొంగలే కార్యకర్తల, దొంగ కార్యకర్తల అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కదా. అంటే నరికేస్తాం, ఏరులే పారేస్తాం, రఫ ఈ బ్యాచ్ అంతా అంటేసుకుని ఎక్కడ ఏం చేస్తున్నారు? ఒక ముఠా నాయకుడు నువ్వు, ముఠా నాయకుడే అంటున్నారులే. ఒక ముఠా నాయకుడు కాబట్టి నువ్వు 5 ఏళ్ళు ఇవాళ మీటింగ్ లో చెప్తున్నాడు మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఆయన ఏమంటున్నాడు, ఆయన 5 ఏళ్లు పరిపాలన చేయలే, ముఠా నడిపాడు. ఆ ముఠా నడిపి దాంట్లోంచి విపరీతంగా మైనింగ్, అలాగే ఆ భూములు, అలాగే మద్యం, ఇంకా ఇసుక ఒకటని కాదు, ఇంకా ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ దోచేయాలో అన్ని రకాలుగా దోచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే కన్నడ హీరో ఉపేంద్ర గారి సినిమా ఒకటి ఉంటుంది, ఆలీ అడుగుతాడు, ఆలీతో ఉపేంద్ర అంటాడు, నేను ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, అయితే రాష్ట్రం నేను అమ్మేస్తా అంటాడు. అమ్మేస్తానంటే తప్పు అలా అనక్కర్లేదు, అనకూడదు, మీరు దోచేసుకోండి, కావాల్సిన కాడికి అమ్మేయడానికి మనకు హక్కులేదు అంటాడు. ఆ విధంగా ఈయన ఏం చేశాడు, దోచేసుకున్నాడు, దాచేసుకున్నాడు. అమ్మేయడం కూడా జరిగినట్టే లెక్క. ఎందుకంటే మరి స్టీల్ ప్లాంట్ విషయం ఏమైంది, మరి ఆల్మోస్ట్ ఇంకా అది ప్రైవేట్
పరం అవడానికి సిద్ధమవుతున్న సందర్భంలోనే కదా ఈ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి మళ్ళీ దాన్ని బయటకు పోకుండా ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుకుని మళ్ళీ దానికి నిధులు ఇప్పించుకుని మళ్ళీ నిలబెట్టుకోలే. అది ఆంధ్రుల హక్కు. అది స్టీల్ ప్లాంట్ అనే దాని ఒక నినాదే ఉంది, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని ఒకనాడు ఒక ఉద్యమం. అది అలాంటి ఉద్యమం నుంచి ఏర్పడిన అది స్టీల్ ప్లాంట్. దాన్ని వాళ్ళ మరి ప్రైవేట్ పరం చేయాలని చూడలే, మీరు ఇవన్నీ గమనించట్లే ప్రజలు. సార్ ఇంకొకటి, గంజాయి మత్తులో చాలా మంది మహిళల మీద రేపులు జరిగాయి, మర్డర్లు జరిగాయి, కిడ్నాప్లు జరిగాయి. అలాంటి వాళ్ళని పరామర్శించారు. సో మొన్న చూసుకుంటే కనుక ఒక చీప్ లిక్కర్ తాగి, స్పిరిట్ తాగి చాలా మంది పేదవాళ్ళు అయితే వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని చెప్పొచ్చు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇవాళ? ఏకంగా జంగారెడ్డిగూడ అనే ఊర్లో పశ్చిమ గోదావరి జిల్లా 27 మంది ఒకే రోజు చనిపోయారు. ఇంకా అది పక్కన పెడితే అసలు 30,000 మంది 5 ఏళ్లలో ఇలా చనిపోయింది రికార్డు ఇప్పుడు వాళ్ళ దర్యాప్తు తేలుతున్న విషయాలు. సో అదే విధంగా ఇప్పుడు 91,000 మంది కిడ్నీ బాధితులు వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. ఎప్పుడన్నా ఇలాంటి మనం చూసాం ఈ కేసులు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ తో ఏనాడైనా ఇన్ని 100 మంది రికార్డ్ అయ్యారా? బ్రెయిన్ స్ట్రోక్ తో 800 మంది చనిపోయారు. ఇంతకుమంది ఎప్పుడు గతంలో ఏనాడు లేదు అలా. అలాగే ఇప్పుడు లివర్ వాళ్ళు ఇంచుమించు 29,000 మంది లివర్ బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ 5 ఏళ్లలోనే ఈ చీప్ లిక్కర్ ఏదైతే ఉందో విషతుల్యమైన లిక్కర్ నింపేసి బాటిల్స్ లో వెళ్ళి ఇష్టానుసారంగా డిస్టిలరీస్ అసలు వెళ్ళి కాన్ డిస్టిలరీస్ పేర్లు పెట్టుకుని వేరే డిస్టిలరీస్ వీళ్ళు గుప్పిట్లో పెట్టుకుని దాంట్లో ఇష్టం వచ్చినట్టు బ్రాండ్లు ఇష్టం వచ్చినట్టు మందు పోసి మనుషుల్ని ఇంకా అసలు జీవోత్సవాలు చేశారు. అంత పాపని మూట కట్టుకుని మూటలు కట్టుకుని మరి వాళ్ళు ఎక్కడెక్కడ విదేశాల్లోనూ లేదా మనీ లాండరింగ్, మనీ రూటింగ్, షెల్ కంపెనీలు, అలాగే సినిమాల మీద పెట్టుబడులు, భూముల మీద పెట్టుబడులు, ఇంకా హాస్పిటల్ అదేదో పేరు ఉంది ఒకటి హాస్పిటల్. ఇట్లా ఒకటనే కాదు, ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో యథేచ్ఛగా దోచిన దోపిడీ అంతా పెట్టుబడులు పెట్టారు. ఎక్కడెక్కడ డంపింగ్ చేస్తారు, ఆ డెన్నులు పెట్టారు. ఆ డెన్నుల్లో ఇంకా వాళ్ళకి కూడా బయటపడుతున్నాయి. సార్ ఇంకొకటి అంటే మొన్న చూసుకుంటే కనుక హైదరాబాద్ డెన్లో 11 కోట్ల రూపాయలు అయితే స్వాధీనం చేసుకున్నారు. కాకపోతే రాజకోసిరెడ్డి గారు దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం నా బెయిల్ రద్దు చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమంటారు సార్ దీని గురించి? ఇది వితండవాదం అంటామండి. ఎందుకంటే రాజకేశిరెడ్డికి అతను ఎవరైతే పురుషోత్త వరుణ్ ఉన్నాడు, అతను టికెట్ పెట్టి పంపించాడు దుబాయ్కి. మరి మీ ఇద్దరికి ఏ సంబంధం లేదా? అంటే మీకు ఎక్కడెక్కడ సంబంధం ఉందో క్లియర్ గా అక్కడ సిట్ దర్యాప్తు తేలిపోయింది. తేలిపోయిన తర్వాత మీరు ఇక ఏదోటి మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు, ఇతను కూడా చేస్తున్నాడు. సరే మన పాయింట్ లోకి వద్దాం. నెల్లూరు పర్యటన విషయం వచ్చినప్పటికల్లా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్లి పరామర్శించడం మాత్రం హేయమైన పద్ధతి అది. ఎందుకంటే ఒక మహిళ పట్ల ఇలా అనుచితంగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళని పరామర్శించడం అనేది ఇంకా రాజకీయ చరిత్రలో అదొక మచ్చ. ఇక రెండోది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కూడా మీరు అక్కడ పరామర్శించడానికి వెళ్ళింది ఒక మాఫియా లీడర్ గా మీరు వెళ్ళినట్టే ఉంది తప్పితే ఒక రాజకీయ లీడర్ గా మీరు వెళ్ళినట్టయితే కనిపించట్లేదు ప్రజలకి. ఇక రెండోది ప్రజలు మీకు ఆల్రెడీ ఆంక్షలు విధించారు. ఎల్లిపాట దగ్గర 10 మందికి, అలాగే జైలు దగ్గర 3 వెళ్ళి ములాఖాత్ చేసుకునే దానికి, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మీరు 100 మందితోనే మీరు వెళ్ళాలి అన్న సందర్భంలో మీరు నిజమైన ఒక విజ్ఞత గల రాజకీయ నాయకుడు అయి ఉంటే ఇలాగ ప్రదర్శన చేసుకుంటా, అభివాదం చేసుకుంటా, వందలాది మందిని అట్రాక్ట్ చేసుకుంటా, ఒక అలజడి సృష్టించుకుంటా అలా ఊరేగింపుకి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి 100 మంది వెళ్ళాలి. కానీ మీరు చట్టాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. ఉల్లంఘించి మీరు ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది జరుగుతున్నది. సరే ఇంకొకటి, ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు ఉల్లంఘిస్తూనే మీరు అధికార పక్షం ఏదైతే ఉందో శాంతి భద్రతను కాపాడే విషయంలో ఆ ప్రభుత్వాన్ని మీరు ఇంకా విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ అంటే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఒక మహిళగా రోజా గారు కానివ్వండి, శ్యామలా గారు కానివ్వండి, ఎవరు రెస్పాండ్ అవ్వలే. అది పక్కన పెట్టి ఇవాళ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు రోజా మీద టీడీపీ వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇదేనా ఇలానే ఉంటుందా లా అండ్ ఆర్డర్ అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇవాళ నెల్లూరు పర్యటనలో. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మీరు అన్నట్టు లక్ష్మీపార్వతి ఆవిడ కూడా రాలేదు వీళ్ళతో పాటుగా. వీళ్ళెవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడాలి? అక్కడ జరిగింది చాలా దారుణమైన పదజాలం కదా. మాట్లాడుంటే వాళ్ళే నవ్వులు పాలయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇతను వచ్చి ఇంకేదో నీతి కబుర్లు చెప్తున్నాడు. ఆ నీతి కబుర్లు అంటే మీరు చేసిన ఎలా మీరు చేసేసారు. మీరు బోరుగడ్డ అనిల్ అనే వాళ్ళ మాటలు ఎప్పుడన్నా వినగలమండి మనం? అసలు కనీసం చెవులు పెట్టి ఏ చెవులైనా తట్టుకోగలుగుతాయి వినేది. ఇలా అతను ఏమన్నాడు, ఇలా అట్టు తీసి ఇలాగ బట్టన్స్ వేసుకున్న లోపల హ్యాంగర్ నుంచి చంద్రబాబు నాయుడిని ఆ కొడుకుని లొకేషన్ వేసేస్తానని చెప్పేసి దుర్భాషలో అలుగడ బండబూతులు మాట్లాడిన సందర్భాలు ఒక్కటని కాదు, అందరి మీద ఇలాగే మాట్లాడారు. అలా మాట్లాడిచ్చాడు ఈయన అసెంబ్లీ సాక్షిగా. భువనేశ్వర్ గారి మీద మరి ఇతను కదా మాట్లాడిచ్చింది. ముసిపిసలు నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజుని? ఆ రోజుని తెలియలేదు నొప్పి. మరి ఎన్ని రకాలుగా నువ్వు మాట్లాడి, ఎన్ని రకాలుగా నువ్వే ప్రోత్సహించి ఈ రోజు
నువ్వు ఎలా మాట్లాడతావు? సరే, ఇంకొకటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఒక యాప్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ లో ఎవరెవరైతే తమని అక్రమ అరెస్టులు చేస్తున్నారో వాళ్ళందరి డేటాని మొత్తం కలెక్ట్ చేసి నేను పవర్ లోకి వచ్చాక వాళ్ళ తాట తీస్తానంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు సార్? లోకేష్ బాబు గారు రెడ్ బుక్ చూసి వణుకుపోతున్నారు కదా వీళ్ళు, అందుకని పిచ్చి ప్రలాపం. యాక్చువల్లీ లోకేష్ గారు రెడ్ బుక్ ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయన దారి తప్పిన వ్యవస్థని గాడిలో పెట్టే బుక్కే రెడ్ బుక్. దారి తప్పిన వ్యవస్థని గాడిలో పెట్టే బుక్ రెడ్ బుక్. అది అంతకు మించి దాని చట్ట వ్యతిరేకమైన బుక్ ఏం కాదు. అది చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం కోసం ఒక నిబద్ధత గల బుక్. అది రెండో వైపు ఆయన నోబుల్ బుక్ లో రికార్డ్ అయ్యాడు. ఎందుకంటే 1.5 మంది పేరెంట్స్ అయితేనేమి, పిల్లలైతేనేమి, విద్యార్థులు అయితేనేమి, పూర్వ విద్యార్థులు అయితే వీళ్ళందరినీ సమ్మేళనపరిచి ఒకే రోజున ఒకే సందర్భంలో ఇంత మందిని ఒక చోట ఆదరపరచడం అనేది నభూతో నా భవిష్యత్. అది చేసి ప్రపంచ రికార్డు ఇవాళ తీసుకున్నాడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. అంటే ఒక్కనేమో రెడ్ బుక్ అలా చట్టబద్ధంగా ఒక దారిలో పెడుతున్న సందర్భం గాడి తప్పిన వ్యవస్థని. మరో పక్కన ఈ స్ఫూర్తిదాయకంగా ప్రపంచానికి తెలుగు జాతి గొప్పతనాన్ని చాటడం కోసం నోబెల్ బుక్ లో ఇవాళ తీసుకెళ్లిన పరిస్థితి, తెలుగు జాతి గౌరవాన్ని. అది తేడా. మీరు ఏదో అంటారు డిజిటల్ ఏదో పెడతామన్నట్టు, అది మీరు చెప్పేది రఫా అంత తేడా ఉంది. దీనికి దానికి అంత తేడా ఉంది అనమాట. అది అర్థం చేసుకోవాలి ప్రజలు. ఓకే సార్, నమస్తే. నమస్కారం.